ఘనంగా ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 39వ వర్ధంతి ఉత్సవాలు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి ఉత్సవాలు మార్లవాయిలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మట్ను గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. ఆ తర్వాత డోలు తుడుం వాయిద్య కళాకారులు నృత్యాలు చేస్తూ ప్రాజెక్ట్ ఆఫీసర్ను గూడెం పెద్దయిన లచ్చు పటేల్ ఇంటికి తీసుకెళ్లారు. లచ్చు పటేల్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంచిన ప్రత్యేక పూజా సామాగ్రి, పూలు, ప్రత్యేక వస్త్రాలు తీసుకొని ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ స్మృతివనంకు వెళ్ళి నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు నివసించిన ఇంటిని ప్రాజెక్ట్ ఆఫీసర్ మర్మట్ సందర్శించారు. ఈ సందర్భంగా ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ను స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడంపై ఫోకస్ పెట్టాను. గోండి కల్చర్ చీరల్ని ఇళ్లలోనే తయారు చేసేలా యూనిట్లు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబం నెలకు 5 నుంచి 10,000 రూపాయలు సంపాదించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 3 నెలల్లో ఈ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందని యువరాజ్ మర్మట్ ఫెడరల్ తెలంగాణతో చెప్పారు. He was a person of great stature, grandeur, that उन्होंने ऑस्ट्रेलिया से आके इंडिया में आके ट्राइबल लोगों के बीच में अपनी पहचान बनाई, जो आज उनके ऑलमोस्ट 50 साल जाने के बाद भी लोग याद करते हैं उनको, सब कुछ आज भी भूले नहीं हैं, उनका हर साल फेस्टिवल मनाते हैं. एक बहुत बड़ी बात है. हम लोग आते हैं 1-2 साल रहते हैं, वो सिर्फ 3-4 साल रहते हैं यहाँ पे, तब भी आज तक 50 साल के बाद तक उनको याद रखते हैं. तो हम लोगों को बस यही एक चीज़ रहती है कि आदमी लोग चले जाते हैं, उनकी एक सीख रह जाती है, प्लस उनकी एक जो पर्सनैलिटी है और उनका एक जो अच्छा जो काम था वो रह जाता है. तो सबसे यही है, मेरा भी एक अचीवमेंट यही रहेगा कि मैं यहाँ पे कैसा कुछ काम छोड़ के जाऊँ जो लोग आने वाले 10-20 साल तक याद रखें. कि ये पूछना था आप क्या देने वाले हैं ट्राइबल्स को? देने का तो मेरे का प्लान बहुत सारा है. मेन मेरा फोकस अभी जॉब्स के ऊपर है, तो मैं कोशिश कर रहा हूँ कि किसी तरीके से यहाँ पे ही हमारा छोटा छोटा MSME चालू हो जाए, तो सारा ट्राइबल लोग यहीं पे अपने गांव में रह के अपना अपना काम चालू कर सके. तो अभी कोशिश करूँगा कि मैं अभी नया प्लान चल रहा है कि हैंडलूम का काम, जो अपना ट्राइबल गोंडी कल्चर है उसका जो हैंडलूम बनता है, तो उसको हम बनाने की कोशिश करेंगे कि यहीं पे उन्हीं का साड़ी बनेगा, वो सब कुछ यही बनेगा. तो होने वाले 3-4 महीने के अंदर हम नया हैंडलूम का एक छोटा यूनिट यहाँ इस्टेब्लिश करेंगे. फिर इन लोगों का जो साड़ी, वो अपना गोंडी कल्चर का जो साड़ी बनता है वो सब यहीं बनवाएंगे हम. ఎక్కడో ఆస్ట్రియన్ దేశంలోని వియన్నాకు చెందిన ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులపై అధ్యయనం చేశారు. తన భార్య బెట్టి ఎలిజబెత్తో కలిసి జైనూర్ మండలంలోని బాలవై గ్రామంలో గడ్డి గుడిసెలో నివసిస్తూ గోండి భాష నేర్చుకొని ఎడ్ల బండిపై తిరుగుతూ ఆదివాసీ జీవితాల్ని పరిశోధించారు. ద గోండ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకంలో ఆదివాసుల జీవన విధానం, వారి సంస్కృతి సాంప్రదాయాల్ని వివరించారు. నేడు అడవి బిడ్డలు కొంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది హైమన్ డార్ఫ్ చేసిన అధ్యయన కృషి. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1,60,000 ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు హైమన్ డార్ఫ్. 1990లో బెట్టి ఎలిజబెత్ హైదరాబాద్లో చనిపోయారు. అయితే ఆమె కోరిక మేరకు మాల్లవాయి గ్రామంలో గిరిజన సాంప్రదాయంలోనే గిరిజనులంతా అంత్యక్రియలను జరిపించారు. సతీమణి మరణం అనంతరం డార్ఫ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. అయితే ఆయన మనసంతా మాల్లవాయిలోనే ఉండేదట. అంతగా ఆ గిరిజనులతో మమేకమైపోయారు హైమన్ డార్ఫ్. 1995లో డార్ఫ్ తుది శ్వాస విడిచారు. ఆయన బతికుండగానే భార్య ఎలిజబెత్ సమాధి పక్కనే తన సమాధి నిర్మించుకున్నారు. తాను మరణించిన తర్వాత తన అస్థికల్ని మార్లవాయిలోని భార్య సమాధి పక్కనే ఉన్న తన సమాధిలో ఐక్యం చేయమని కుమారుడితో డార్ఫ్ చెప్పారట. ఈ క్రమంలో డార్ఫ్ చనిపోయిన 17 ఏళ్లకు 2012లో ఫిబ్రవరి 27న డార్ఫ్ కుమారుడు లచ్చుకుమార్ అలియాస్ నికోలస్ తన తండ్రి అస్థికల్ని మార్లవాయిలోని సమాధిలో గిరిజన సాంప్రదాయం ప్రకారం ఐక్యం చేశాడు. ఇలా ఇప్పటికీ
డార్ఫ్ మాల్డవాయి గిరిజనులు ఆయన తమ అభివృద్ధి కోసం అందించిన సేవల్ని స్మరించుకుంటున్నారు.